కేరళ ఎన్నికల దగ్గర పడే కొంది రాజకీయాలు వేడిగా ఉన్నాయి. ఈరోజు మోడీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పాదయాత్ర ముగింపు సభలో పాల్గొంటున్నాడు. ఇది నంబర్ 1. నంబర్ 2, రాహుల్ గాంధీ వైనాడు సీటుపై చాలా రకరకాల గాసిప్స్, స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. నంబర్ 3, పినరాయి విజయన్ వాళ్ళ కూతురు వీణ, ఆవిడ విషయంలో చాలా రకరకాల కొత్త కొత్త ఎలిగేషన్స్ ఆవిడ మీద వస్తూ ఉన్నాయి. ఈ 3 ఏంటనేది ఒక్కసారి చూద్దాం. ముందుగా మోడీ సభ చూసేటట్టయితే మనకందరికీ ఏం తెలుసు, అన్నామలై పాదయాత్రను గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కోర్స్ అంత ట్రాక్షన్ రాలేదు కాబట్టి దీనికి అంత నేషనల్ లెవెల్లో న్యూస్ రాలేదు. కానీ ఇతను కరెక్ట్గా నెల రోజుల క్రితం జనవరి 27వ తేదీ కాసరగోడు నుంచి పాదయాత్ర మొదలుపెట్టాడు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్. దాని ముగింపు సభ ఇవాళ త్రివేంద్రంలో ఒక స్టేడియంలో జరుగుతూ ఉంది. దానికి మోడీ అటెండ్ అవుతున్నాడు. కాకపోతే అన్నామలై అంత ట్రాక్షన్ రాలేదు ఈ సభకి, ఈ పాదయాత్రకి. మధ్యలో కొన్ని, ఎందుకంటే కేరళ చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. అయినా కూడా మోడీ విశేషం ఏంటంటే ఫలితంతో సంబంధం లేదు. అది పెద్ద సభ అన్నామలైనా ఇక్కడ సురేంద్రన్ సభ అయినా రెండిటికి అటెండ్ అవుతున్నాడు. యాక్చువల్గా ఉదయం ఇక్కడే అటెండ్ అవుతాడు. కేరళలో అధికారిక కార్యక్రమాల తర్వాత ఈ సభ అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి డైరెక్ట్గా పల్లడం, తిరుప్పూర్ వెళ్తాడు. సో కాబట్టి ముందుగా ఇక్కడే జరుగుతుంది సురేంద్రన్ పాదయాత్ర. త్రివేంద్రంలో ఒక స్టేడియంలో జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరం ఇప్పటికే ఇది 3వ పర్యటన. చూడండి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. గెలుస్తారా లేదనేది ఆలోచించట్లేదు. తన కృషి చేసే దాంట్లో ఎక్కడ లోపం ఉండకూడదు, అది ఆయన యొక్క పద్ధతి. ఎవరు ఈసారి అందరూ అనుకోవటం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు. మినిస్టర్స్ రాజీవ్ చంద్రశేఖర్ త్రివేంద్రం సీటు శశి థరూర్కి అగనిస్ట్గా ఆయన పోటీ చేయొచ్చని అనుకుంటున్నారు. సిపిఐ కూడా లిస్టు ప్రకటించింది. వాళ్ళ దాంట్లో సీనియర్ నాయకుడు అంతకుముందు ఒకసారి త్రివేంద్రంలో పోటీ చేసిన వ్యక్తే పోటీ చేస్తూ ఉన్నాడు. సో ట్రయాంగిల్ ఫైట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత మురళీధరన్ ఆ పక్కనున్న అలింగల్లో ఏదో ఉంది త్రివేంద్రం జిల్లాలోనే, ఆ పార్లమెంట్లో మురళీధరన్ పోటీ చేస్తాడు అనుకుంటున్నారు. సురేష్ గోపి సినిమా యాక్టర్, ఆయన ట్రిసూర్లో పోటీ చేస్తాడు. తర్వాత పిసి జార్జ్ ఇటీవలే జాయిన్ అయ్యాడు. ఆయన కేరళ కాంగ్రెస్లో ఉండేవాడు. అతను కొత్త పార్టీ పెట్టుకున్నాడు. ఆయన దాన్ని బీజేపీలో మెర్జ్ చేశాడు. ఆయన పట్టణతిట్టలో చేయొచ్చు అనుకుంటున్నారు. వాస్తవానికి కొట్టాయం అతను స్వాపింగ్ జరుగుతుందని అనుకుంటున్నారు. సురేంద్రన్ను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కొట్టాయంలోనూ ఆయన పట్టణంతిట్టలో చేయొచ్చు అనేది మనకి అర్థమవుతా ఉంది. సో కాబట్టి కేరళ అంతా కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళ యాక్టివిటీ ఇవాళ క్లైమాక్స్లో పాదయాత్ర, సురేంద్రన్ పాదయాత్ర జరుగుతూ ఉంది. పాదయాత్ర ముగింపు సభ జరుగుతూ ఉంది. ఇక వైనాడు విషయంకి వచ్చేసరికి చాలా ఆశ్చర్యకర పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. పేపర్లో రకరకాలు వచ్చేస్తున్నాయి. ఒక వార్త ఏంటి అంటే, ఒకటి వాస్తవం, ముస్లిం లీగ్ మాకు 3వ సీటు కావాలని అడిగారు. 2 పార్లమెంట్ సీట్లు కాదు, మాకు జనాభా ఎక్కువ ఉన్నారు, మా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, కాబట్టి మాకు 3వ సీటు కావాలి. 3వ సీటు ఎక్కడని చూసుకున్నప్పుడు వాళ్ళకి ఉన్న దాంట్లో వైనాడు బెటర్ అనుకున్నారు. సో ఎందుకంటే ముస్లిమ్స్ గణనీయంగా ఉంది వైనాడు. సో కాబట్టి మాకు వైనాడు కావాలని అడిగారు. అది ముస్లిం లీగ్ అడిగింది. సో దాంతో ఏంది, చాలా రకరకాల ఆలోచనలు వచ్చినాయి. ఆయన వైనాడు నుంచి రాహుల్ గాంధీ వెళ్ళిపోతాడని, తెలంగాణ కర్ణాటకలో పోటీ చేయొచ్చని, అదే టైంలో ఉత్తరప్రదేశ్ కూడా ఒక సీటు పోటీ చేస్తాడనేది నిన్న క్రెడిబుల్ న్యూస్ ఏజెన్సీసే ఫ్లోట్ చేసినాయి ఈ వార్తని. కాదు ఇంకొక వార్త ఏమొస్తుందంటే, అలా కాదు, ముస్లిం లీగు రికన్సైల్ అయిపోయి, ఎందుకంటే పై వాళ్ళందరూ న్యాచురల్గా రాహుల్ గాంధీ సీటు కాబట్టి దాన్ని రికన్సైల్ చేయటం కోసం రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి
ప్రామిస్ చేసి వాళ్ళు పోటీ చేయకుండా జరుగుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే రేపు జూన్‌లోనే ఎప్పుడో ఉన్నాయి. అక్కడ మళ్ళా రాజ్యసభ ఎన్నికలు. ఒక సీటు ఈళ్ళు గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ. అయితే వెంటనే మళ్ళా కాంగ్రెస్ సంగతి తెలిసిందే గదా! అటువంటి అష్యూరెన్స్ మేము ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రకటించాడు. సో, కాబట్టి అంత గందరగోళంగా ఉంది. అంటే చివరికి రాహుల్ గాంధీకి ఆయన సీటు ఉందో లేదో తెలియట్లే ఇప్పుడు. అసలు ఆ రోజైనా అది సెలెక్ట్ చేసుకోవటమే చాలా తప్పది. వేణుగోపాల్ ఎందుకు సెలెక్ట్ చేశాడో తెలీదు గానీ, ఎందుకంటే అది వాళ్ళ కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్ కాదు. కాంగ్రెస్ కన్నా ముస్లిం లీగ్ స్ట్రాంగ్ హోల్డ్. అక్కడికెళ్ళి రాహుల్ గాంధీ పోటీ చేశాడు. అది ఆయనకు కూడా అంత మంచిది కాదు. ఆ విధంగా చూసుకున్నప్పుడు కూడా. సో, కాబట్టి ఏం జరుగుతుంది? దీంతో పాటేంటి? వీళ్ళకి పోటీ ఎవరు ఎల్‌డీఎఫ్ పెట్టింది? సిపిఐకి ఇచ్చారు ఆ సీటు. తిరువనంతపురం, త్రిశూరు అట్లానే ఇక్కడ కూడా సిపిఐ మొత్తం 4 సీట్లు ఇచ్చారు. ఇక్కడ డి. రాజా సిపిఐ ఆల్ ఇండియా సెక్రటరీ ఉన్నాడు కదా! ఆయన భార్య అన్ని రాజా ఉంది. ఆవిడ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు. ఆవిడ పోటీ చేస్తుందట. ఎందుకనంటే దానికేదో లెక్కలున్నాయి. ఆవిడ క్రిస్టియన్ను. సో, కాబట్టి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ తర్వాత గణనీయంగా ఉన్నారు. హిందూస్ ఎటు ఉన్నారు. కాబట్టి హిందూస్‌ని ఎవరు లెక్క చేయరు కదా! సో, హిందూస్‌తో మళ్ళీ పోటీ పెట్టే బదులు ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడ పోటీ పెడితే ఎటు హిందువులు ఓట్లేస్తారు, క్రిస్టియన్ కూడా ఓట్లేస్తే గెలవచ్చు అనేటువంటి ఆలోచనతోటి అన్ని రాజా అని ఫస్ట్ టైమ్ ఆవిడని తీసుకొచ్చి లోక్‌సభలో పెడుతున్నారు. సో, ఇది ఎంత జరుగుతుంది కేరళలో. నా ఉద్దేశ్యం ఇంకొక 4, 5 రోజులకు కానీ స్పష్టత రాదు. కాపోతే పిటి ఏంటంటే రాహుల్ గాంధీ సీటు విషయంలో ఇంత జరుగుతుందంటేనే ఆయన స్టేటస్ ఏంటో అర్థమవుతోంది. ఒకటి. సరే ఇవన్నీ ఇట్లా ఉంటే, వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూతురు వీణా జార్జ్. ఈవిడ ఈవిడ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అంతకుముందు నేను వీడియోలోనే చేశాను. సీఎంఆర్ఎల్ అని ఒక కంపెనీ ఉంది. ఈవిడ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నట్టుగా చేసింది లేదు. ఏ సర్వీసెస్ లేవు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతా వస్తున్నాయి. అంటే ఇది కిక్ బ్యాక్స్ అని అందరూ చెప్పటం. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకాయన వరుసగా 3 పార్ట్స్‌గా రిలీజ్ చేస్తున్నాడు. ఏంటంటే విజయన్‌ను ఏ విధంగా ఆవిడ దగ్గర ఆ సీఎంఆర్ఎల్‌కి బెనిఫిట్ పొందిచ్చాడు. కిక్ బ్యాక్ ఏంటంటే క్విడ్ ప్రోకో. ఏందంటే హ్మ్, ఆయన ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో ఎవరు ఈ సీఎంఆర్ఎల్ గ్రూప్ వాళ్ళకి విజయన్ ఎందుకంటే సీలింగ్‌లో వస్తుంది భూమి. ఆ సీలింగ్ ఎగ్జంప్షన్ ఇప్పిచ్చాడు. అతనికి సంబంధం లేని ఫైల్ అయినా సీఎం సొంతగా ఫైల్ తెప్పించుకొని శాంక్షన్ చేశాడనేది ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలిగేషన్. 3 దఫాలుగా 3 పార్ట్స్‌గా రిలీజ్ చేశాడు. సీఎం విజయన్ ఏ విధంగా కొల్లాడైపోయాడు సీఎంఆర్ఎల్ వాళ్ళతోనని. సో, అదొకటి నడుస్తా ఉంది. రెండో వైపు ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే కైటెక్స్ ఈ పేరు మీరు వినుంటారు. మన గార్మెంట్స్ తయారు చేస్తుంది. ఆహ్, మన హ్యాండ్ హ్మ్, క్లాతింగ్ అప్పరల్ గార్మెంట్స్ తయారు చేస్తుంది. కిడ్స్ ఇవి ఇటు గార్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తారీళ్ళు. వీళ్ళ కంపెనీ కేరళలో పెద్ద కంపెనీ ఉంది. కైటెక్స్ అనేది. ఇటీవల వీళ్ళు ఆ విజయంతోటి గొడవొచ్చినప్పుడు తెలంగాణ వచ్చి నేను పెడతాను ఫ్యాక్టరీ పెడతానని చెప్పి పెద్ద ప్రకటన చేశాడు. తర్వాత వచ్చినట్టుగా నాకైతే కనపడలేదు. ఇతనిది కైటెక్స్‌కి రాజకీయంగా కూడా ఎంటర్ అయ్యాడక్కడ లాస్ట్ టైమ్. అంతకుముందు ఒకసారి వీడియో చేశాను నేను. ఏంటంటే 2020 అనే పొలిటికల్ పార్టీ పెట్టాడు ఈయన. ఈయన పేరు సాబు ఎం జాకోబ్. 2020 అని పార్టీ పెట్టి ఈయన కొన్ని పంచాయతీల్లో పోటీ చేసి గెలిచాడు. ఆ పంచాయతీలకు చాలా ఆదర్శంగా తయారు చేశాడు ఆ పంచాయతీని. సూపర్ మార్కెట్‌లతో సహా అన్నీ ఉంటాయక్కడ. సో, ఇప్పుడు మిగతా వాళ్ళు విస్తరిస్తున్నారు. దానికి సిపిఎం వాళ్ళు గొడవ. సిపిఎం ఎమ్మెల్యే తోటి పట్టలేదు. అతను వీళ్ళనికి చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు ఇతను. ఆ గొడవలతోనే అప్పుడు తెలంగాణలో పెట్టాలనుకుంది. అట్లనే జిల్లా కార్యదర్శి, తర్వాత ఇండస్ట్రీ మినిస్టర్ అందరూ ఇబ్బందులు పెడుతున్నారని ఆయన చెప్పాడు. చివరికి ఆయన నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు. మీరందరూ ఆశ్చర్యపోతారు. డైరెక్ట్‌గా విజయన్‌ని సవాల్ చేశాడు. ఏమనంటే, మీరు ఆయన అరెస్ట్ చేస్తారు ఒక కేసు పెట్టాడు ఈ సిపిఎం ఎమ్మెల్యే. ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి భావన వస్తుంది కాబట్టి, నన్ను గనక అరెస్ట్ చేస్తే వారం రోజుల లోపల మీ కూతురు జైలుకి ఎళ్ళిపోతుంది. జాగ్రత్త అని నిన్న హెచ్చరించాడు ఆ జాకోబ్. ఈ కైటెక్స్ ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద ఇండస్ట్రీ అదే కేరళలో.
దాన్ని అతను ఎందుకనంటే అసలు ఆయన చాలా చెప్పింది చాలా ఇదిగా ఉంది. నేను మీకు గత 5 సంవత్సరాలు మీ వెంట ఎప్పుడు మీరు అబ్రాడ్ వెళ్ళినా కూడా నేను వచ్చాను. ఒకసారి అమెరికాలో 32 రోజులు మీరు అక్కడ ఉన్నారు. మాయో క్లినిక్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటా. నేను మీకు దగ్గరుండి మీ వాష్‌రూమ్‌కి కూడా వచ్చి ఎన్నో చేశాను. అయినా మీకు గ్రాటిట్యూడ్ లేదు. అయినా నేను మాట్లాడలా అప్పుడు. కానీ ఇవాళ మీ ఎమ్మెల్యే, మీ జిల్లా కార్యదర్శి, మీ పరిశ్రమల శాఖ మంత్రి వీళ్ళందరూ నన్ను హెరాస్ చేస్తున్నా కూడా మీరు మాట్లాడట్లేదంటే మాత్రం తప్పని పరిస్థితిలో ఇవాళ మాట్లాడాల్సొస్తుంది. నేను చూపించేటువంటి సాక్ష్యం మీ కూతురుకి సంబంధించి ఆటం బాంబులాగా పేలుతుంది. వారం రోజుల లోపల ఆవిడ జైలుకి వెళ్ళకపోతే చూడండి. నన్ను అరెస్ట్ చేస్తారా? చెయ్యండి. జరిగే పరిణామాలు ఇవని చెప్పి సాబు జాకోబ్ సీఎంని ప్రత్యక్షంగా హెచ్చరించాడు. కేరళలో రాజకీయాలు చాలా తమాషాగా జరుగుతున్నాయన్నమాట. అయితే ఇది ఎక్కడి దాకెళ్తుంది, ఏంటి అనేది నేను చెప్పలేను ఇప్పుడు. మొత్తం మీద మాత్రం ఒక విధంగా పినరాయి విజయన్ మీద వచ్చిన కమ్యూనిస్టుల మీద ఇన్ని ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి ముఖ్యమంత్రి నేను చూడలేదండి. అటు బెంగాల్ అయినా సరే, కేరళలో అయినా మిగతా వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళ ప్రజల హక్కులు హరించటం బెంగాల్‌లో, ఇక్కడ ఇక్కడ చాలా ఇదిగా చేయటం ఇయన్నీ వేరున్నాయి. కానీ అవినీతి ఆరోపణలు, ఇన్ని ఆరోపణలు ఎవరి మీద రాలా? పినరాయి విజయన్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు. మరి దీనికి సమాధానం చెప్పుకోవాలి. మరి ఎన్నికల్లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయా లేదా అంటే మనం వేచి చూడటం తప్పితే చేయగలిగిందేం లేదు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.